హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విసారిత ముచ్చట్లు. ఈరోజు ఒక చిన్న మోటివేషన్ దీంతో మీ ముందుకు వచ్చానండి. ఛాలెంజెస్ మనం ఎందుకు తీసుకోవాలి, ఛాలెంజెస్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, దాని వలన మనకి లాభమా నష్టమా అని. ఛాలెంజెస్ తీసుకోవడం అనేది అది మనకి లాభమే కానీ నష్టం ఉండదండి. ఎందుకంటే ఏదైనా మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ ఛాలెంజెస్ తీసుకోవడం వలన మనకి ఏంటంటే మనలో ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఛాలెంజెస్ తీసుకోవడం వలన మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తాము. ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటే మనకి ఏది తెలియదు. సో మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తాము. నెక్స్ట్ ఎందుకు తీసుకోవాలంటే మనకి నిజమైన సామర్థ్యం ఉంటే అది బయటపడుతుంది. తర్వాత మనలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. తర్వాత మనకి గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం ఛాలెంజెస్ తీసుకుంటే. అదే మనం ఏమైనా ఛాలెంజెస్ తీసుకోకపోతే ఎప్పుడు ఆ భయంలోనే ఉంటాము. మనము ఒక అడుగు కూడా ముందుకు వేయలేమన్నమాట. సో మనం ఛాలెంజెస్ తీసుకుంటేనే, మనం ప్రాబ్లం ఫేస్ చేస్తేనే మనం ఏదైనా చేయగలము. అది చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత ఈ ఛాలెంజెస్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత మనం ఆటోమేటిక్గా గ్రోత్ అవుతాము. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్తగా అవకాశాలు వచ్చే ఇది ఉంటుంది. ఏదైనా మనం ఛాలెంజ్ తీసుకొని ప్రాబ్లం ఫేస్ చేస్తే రేపొద్దున్న ఎవరో ఒకరు వీళ్ళు ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకు ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు ఫేస్ చేయగలరు, ప్రాబ్లం సాల్వ్ చేయగలరు అని చెప్పేసి మనకి కొత్తగా అవకాశం వచ్చే ఇది ఉంది. ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చిందంటే ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేసి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దానిని మనం సాల్వ్ చేసేటట్టుగా ఉండాలి. ఎప్పుడూ కూడా మనం కంఫర్ట్ జోన్లో ఉంటే మనం ఏ పని కూడా చేయలేము. ఛాలెంజెస్ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజెస్ అనేవి ఉండవు. దీనికి చిన్న ఉదాహరణ, ఒక స్కూల్లో ఒక పిల్లడికి ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా కష్టం. వాడికి చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేదన్నమాట. స్లోగా ఒక టీచరు ఎంకరేజ్మెంట్ తోటి ఆ పిల్లడు స్లోగా రోజు చదవడము, రాయడము ప్రాక్టీస్ చేశాడు. సో అలా చేయగా వాడికి కాన్ఫిడెంట్గా మాట్లాడే ఇది వచ్చింది, ధైర్యం వచ్చిందనమాట. ఫ్లూయెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలడు. అలా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా కూడా మనకి అవుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణ అనమాట. సో ఇంగ్లీష్లో మాట్లాడడం ఆ ఏజ్కి వాడికి ఛాలెంజే, కానీ ఆ ఛాలెంజ్ని వాడు సాల్వ్ చేయగలిసాడు. సో దానివల్ల వాడికి కాన్ఫిడెంట్ పెరిగింది, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలిసాడు. అందువలన మనం ఛాలెంజెస్ అనేవి తీసుకోవాలి, ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. కంఫర్ట్ జోన్లో ఉంటే మనం ఏ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేమన్నమాట. సో ఈరోజు మోటివేషన్ ఇది. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.